అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం వచనం 20. మొదట దమస్కులో ఉన్నవారికిని యెరూషలేములోను యోదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మొదట దమస్కులో ఉన్నవారికి, యెరూషలేములో ఉన్నవారికి, తర్వాత యోదయ దేశమంతటా, ఆ తర్వాత మిగతా వారికి అనే మాట రాయబడుతుంది. ఇక్కడ ప్రియులారా, ఈ దమస్కు, యెరూషలేము, యోదయ అనేటువంటిది మరి పౌలు గారు అక్కడ దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకున్నటువంటి వారి యొక్క స్వస్థలము, సమీప స్థలాలుగా ఉన్నాయి. అంటే దీని భావం ఏంటంటే, ఈరోజు మారు మనస్సునకు తగినటువంటి ఫలాలు ఫలించుటలో మనము కొంతమందిని దేవుని కొరకు సంపాదించాలి. మనము నశించిపోతున్నప్పుడు ఏదో ఒక దైవజనుడి ద్వారా, ఏదో ఒక కర్రపత్రిక ద్వారా, ఏదో ఒక మీటింగ్ ద్వారా, లేదా ఆ టీవీలోనో యూట్యూబ్లోనో వచ్చినటువంటి వర్తమానాల ద్వారా, లేదా ఒక సహోదరుడు నీ కొరకు ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని వచ్చి నీకు సువార్తను ప్రకటించి నీకున్నటువంటి కష్టాలలో నీ కొరకు కలుసుకొని ప్రార్థన చేయడం వల్ల ఈరోజు మనము మారు మనసు పొంది ఉన్నాం. అంటే ఒక వ్యక్తి నీ కొరకు బాధ్యత తీసుకుంటేనే కానీ ఈరోజు మనం రక్షణ పొందలేకపోయాం. మరి ఆ గొప్ప రక్షణ మన దగ్గరికి వచ్చింది ప్రియులారా. ఆ రక్షణ ఈరోజు మన దగ్గరే మూతపడిపోతూ ఉంది, మన దగ్గరే పాతి పెట్టబడతా ఉంది. అంటే దాని భావం ఏంటంటే, కొంతమంది రక్షించబడిన తరువాత వారు మరణించే లోపు ఒక్క ఆత్మను కూడా సంపాదించకపోతే, ఒక్కరిని కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించలేకపోతే వారు మృతమైనటువంటి వారితో సమానం. వారు మేలు పొందారు కానీ, వారు రక్షించబడ్డారు కానీ, సువార్త వారి దాకా వచ్చింది కానీ వారి దగ్గర నుండి మరొకరికి వెళ్లకుండానే వీళ్ళు నిర్మూలన అయిపోయారు. అనంటే ఆ సువార్తను మనము చిగురు పెట్టకుండా మోడుగా చేసినటువంటి ఆ పాపము మందే. కాబట్టి ఈ విలువైనటువంటి సమయంలో ఈరోజు మనము ఫలించని స్థితిలో ఉంటున్నాం. కనుక మొదట ఎవరిని రక్షించుకోవాలనంటే, మొదట మనవారిని, అనగా ఈరోజు నీ ఇంటిలో నీ కుటుంబ యజమాని, లేదా నీ యొక్క భార్య, లేదా నీ యొక్క తల్లిదండ్రులు, పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, నీ బంధుమిత్రులు, నీ యొక్క రక్త సంబంధులు, ఈరోజు మొదటిగా వారి కొరకు మనము భారము తీసుకోవాలి, బాధ్యత కలిగిన వారమై ఉండాలని మరి 26వ అధ్యాయం 20వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. కనుక ఆ 3 గ్రామాలలో ఉన్న వారికి, ఆ తర్వాత మిగతా వారికి మారు మనసు పొంది దేవుని తట్టు మరి తిరిగి మారు మనసు తగినటువంటి క్రియలు చేయవలనని మరి మేమైతే ప్రకటించుచున్నాము అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మొదట మన వారికి, తర్వాత బయటి వారికి మనం ఏం చెప్పాలి అంటే, సువార్త చెప్పాల్సినటువంటి అవసరత మనందరికీ ఉంది అని వాక్యాన్ని దేవుడికి చూపిస్తూ ఉన్నాడు. కనుక మొదట మనము మారు మనసు పొందిన తర్వాత, మన మనసును మార్చుకున్న తర్వాత, దేవుని వైపు మనము తిరిగిన తర్వాత, అక్కడ 2 విషయాలు ఆ 20వ వచనంలో మనకి కింద కనబడుతూ ఉన్నాయి. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచున్నాము. 1 దేవుని తట్టు తిరగాలని, 2 మారు మనసు పొంది దాని తగినటువంటి క్రియలు చేయాలని ఈ వచన భాగము చివరి భాగంలో, ఈ వచనములో చివరి భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మొదట మనం మారు మనసు పొంది లోకం వైపు తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఈరోజు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని దేవుడు పరిష్కరించగా ఆ యొక్క స్పీడ్లో, ఆ ఉత్సాహంలో ఒక 4-5 వారాలు మందిరానికి వచ్చి త్వరగా రక్షణ పొందేసి మరలా ఒక 4-5 వారాలు స్పీడ్గా దేవుళ్ళలో సాగి ఈరోజు సతికిలపడిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ అటువంటి గుంపులో నీవు ఉన్నావా? అటువంటి గుంపులో నీ కుటుంబ సభ్యులు ఉన్నారా?
అటువంటి గుంపులో నీ ద్వారా రక్షించబడిన వారు ఉన్నారా? ప్రియటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు మారు మనసు పొందిన వారు దేవుని తట్టు తిరగాలి. చాలామంది లోకం వైపు తిరిగారు, అలవాట్ల వైపు తిరుగుతున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరమైనటువంటి ప్రదేశాలలో వారు నిలబడుతూ ఉన్నారు, కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు. లేదు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందినటువంటి నీవు మొట్టమొదట దేవుని వైపు తిరగాలి. నీ ఆలోచనలన్నీ కూడా ఆయనతోనే గడపాలి, ఆయనతోనే సహవాసం చేయాలి. ఎందుకంటే మరి ఈ లోకములో నిన్ను నన్ను నిర్మూలన చేసేటువంటి ఆలోచనలు, సలహాలే తప్ప మరి పాడైపోతున్నవాడు బాగుపడాలని హెచ్చరిక చేసేటువంటి పరిస్థితులు లోకములో మనం ఎక్కడ చూడలేకపోతున్నాం ప్రియులారా, ఎక్కడ చూడలేకపోతున్నాం. ఒక వ్యక్తి పాడైపోతుంటే, అరే నాయన నేను పాడైపోయాను, నువ్వు పాడైపోకని గద్దించేవాళ్ళు కరువైపోయారు. కానీ ఒక వ్యక్తి ఒక నూతనముగా ఒక చెడు అలవాట్లలోనికి వెళితే ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక కుటుంబం ఆకలితో ఉంటే ఒక కేజీ బియ్యం అట్టుకని ఎవరు ఇవ్వరు. కానీ ఒక వ్యక్తి ఈరోజు నేను డబ్బులు లేక నేను త్రాగలేకపోయాను అని అంటే వెంటనే ఎంత ఖర్చు అయినా చేసి వారికి ఇప్పించి వారిని మరి త్రాగేలాగా చేసేటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ విలువైనటువంటి సమయంలో ప్రియమైనటువంటి వారలారా, మనం ఎవరి వైపు చూస్తున్నాం, మనం ఎవరి వైపు తిరుగుతున్నాం? దేవుని వైపు తిరిగినట్లుగా తిరిగి మరలా లోకం వైపు తిరిగిపోయావా? ఈ మధ్యకాలంలో బలహీనమైపోయావా? దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావా? దేవుని మందిరానికి మెల్లిమెల్లిగా క్రమక్రమంగా గ్యాప్ ఇస్తూ దూరంగా ఉంటున్నావా? వ్యక్తిగత ప్రార్థనలో బహుబలంగా జీవిస్తూ ఈ మధ్యన సోమరివైపోయి ప్రార్థనే మర్చిపోయావా? సాక్ష్యం చెప్పలేకపోతున్నావా? సంవత్సరానికి ఒక్క ప్రార్థనైనా పెట్టుకోలేనటువంటి దుస్థితిలోనికి బలహీనమైపోయావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు మొదట మారు మనసు పొందాలని గొప్పలు చెప్తే సరిపోదు, దేవుని తట్టు తిరగాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవునికి మహిమ కలిగించే విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరత ఉంది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది ప్రియులారా, అందులోనే మారు మనసుకు తగినటువంటి క్రియలు మనము ఈరోజు ఫలించాలి. కాబట్టి నేను రక్షణ పొందాను అని బల్లగుద్ది నువ్వు బలంగా చెప్తే ఖచ్చితంగా కనిపించాల్సినటువంటి ప్రతిఫలం ఏంటనంటే, నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడి ఉండాలి, నీ ద్వారా దేవుని నామము ఘనపరచబడుతూ ఉండాలి, మహిమపరిచే గుంపులో ఖచ్చితంగా నువ్వు ఒక వ్యక్తిగా ఉండాలి, దేవుని యొక్క పని చేసే విషయంలో, దేవుని కార్యాలు జరిగే విషయంలో నువ్వు కూడా ఒక పాలి భాగస్థురాలవై ఉండాలి. నీ ద్వారా ప్రతినిత్యం దేవునికి ధూపం వలె మహిమ, ఘనత, ప్రభావాలు దేవుని సన్నిధానమునకు వెళుతూ ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే నీవు మారు మనసునకు తగినటువంటి ఫలాలు ఫలిస్తున్నావని మన మీద మనం నమ్మకం పెట్టుకోవచ్చు. లేదా ఈరోజు అటువంటి లక్షణాలు నీలో లేకపోతే మాత్రం ఈ యొక్క బ్రతుకు వృధాయే, ఈ జీవితము అనవసరమే, వ్యర్థంగానే మన జీవితాన్ని గడుపుతున్నామని ఈరోజు దేవుడి యొక్క వాక్యం ద్వారా ఖండిస్తూ ఉన్నాడు. కనుక ఈ చివరి దినాల్లో ఉన్నాం, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, మన యొక్క వాక్యము ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకొని, మన లోపాలను మనం మార్చుకొని, మనం సరి చేసుకోకపోతే మరి దేవుని రాకడ చాలా సమీపం అయిపోయింది, మరి దేవుని రాకడ చాలా దగ్గర అయిపోయింది. ఎలా మనం చెప్పగలము అని అంటే, ఆయన అన్నాడు, నా రాకడకు సూచనలు ఉన్నాయి. ఇదిగో దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ఈరోజు జనం మీదకి జనము, ఎవరింటి వారు వారికే విరోధులు అయిపోతారు. అత్త కోడల మీదికిని, కోడల అత్త మీదికిని, తండ్రి కుమారుని మీదికిని, కుమారుడు తండ్రి మీదికిని, ఈరోజు ఎవరింటి వారు వారికి విరోధులైపోతారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనంటే, నా రాకడ సమీపం అయిపోయినప్పుడు ఈ సూచనలు మీకు కనబడతాయి. అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, భయంకరమైన తుఫాన్లు వచ్చి
పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మునిగిపోతూ ఉంటాయి. ప్రాణనష్టం కలుగుతూ ఉంటుంది, ఆస్తి నష్టం కలుగుతూ ఉంటుంది. ఎవరికి వారు పొంతన లేక విరోధులై తిరుగుతూ ఉంటారు అని ఇవన్నీ కూడా రాకడకు ముందు సూచనలు అన్నాడు. నేటి దినం అదే జరుగుతూ ఉంది. ప్రియమైన మిత్రులారా, గతించినటువంటి 2-3 సంవత్సరాలుగా కొన్ని దేశాలకు యుద్ధాలు ప్రారంభమై ఈరోజు కూడా యుద్ధాలు ఆగడం లేదు. రాజ్యము కలబడుతూ ఉన్నాయి. రాజులు ఈరోజు యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఈ విలువైనటువంటి సమయంలో ఏ కుటుంబంలో చూసినా కుటుంబంలో ఎవరికి సమాధానం లేదు. భార్యాభర్తలకు పడడం లేదు, అత్త కోడలకి పడడం లేదు, తండ్రి కొడుకులకు పడడం లేదు, కూతురు తల్లికి పడడం లేదు. ఈరోజు కుటుంబంలో ఎవరింటి వారు వారికే విరోధులుగా ఉన్నారు. పైకి కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో అలా బయటకు వచ్చినప్పుడు, సమాజం అంతా చూస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఐక్యంగా ఉంటున్నట్లుగా, ప్రేమగా ఉంటున్నట్లుగా ఏదో కొంతసేపు నటించడమే కానీ ఈరోజు నిజమైనటువంటి ఆప్యాయత, అనురాగాలు, ప్రేమలు పూర్తిగా ఈరోజు నాశనమైపోయినాయి. ఎందుకనంటే ఇవన్నిటికి దేనికి సూచనలు అనంటే దేవుని రాకడ చాలా దగ్గరైపోయింది. ఆకులు రాలడం చూసి వసంతకాలం అనగా ఎండాకాలము దగ్గరకు వస్తుందని మీరు ఎలాగైతే గ్రహిస్తారో, ఈ సూచనలన్నీ మీ ముందు కనబడుతున్నప్పుడు నా రాకడ కూడా మీకు దగ్గరైన సంగతిని మీరు గుర్తించమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నేటి దినం ఇలా జరుగుతున్నప్పుడు మనం ఆశ్చర్యపోనక్కర్లేదండి. బైబిల్లో దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వ్రాసి పెట్టాడు. నా రాకడకు ముందు ఈ సూచనలు మీకు కనబడతాయి, ఈ ఆనవాళ్ళు మీకు కనబడతాయి. రాజ్యం మీదకి రాజ్యాలు లెగిసిపోతాయి, యుద్ధాలు భయంకరంగా జరుగుతాయి, శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఈరోజు అదే కథ జరుగుతుంది అనంటే దీని భావం ఏంటంటే దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక రేపు ఎల్లుండని వాయిదాలు వేసుకుంటూ వెళుతున్నావేమో, ఇంతవరకు సరైనటువంటి మారు మనసు పొందకుండా వ్యర్థంగా జీవితాన్ని గడుపుతున్నావేమో, మారు మనసు పొందానని చెప్పుకుంటూ రక్షణ కొరకు, బాప్తీసం కొరకు వాయిదాలు వేస్తూ ఉన్నావేమో, దేవుని కొరకు, దేవుని మందిరానికి మధ్యకాలంలో నువ్వు బలహీనమైపోయినప్పుడు మందిరానికి కొనసాగాలని చెప్పినప్పుడు రేపు ఎల్లుండని వాయిదాలు వేస్తున్నావేమో. ఈ విలువైనటువంటి సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, గమనించాలని ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపమైపోయింది. రేపు అనేటువంటిది నీది కాదు, రేపు అనేటువంటిది మనది కాదు, మన చేతుల్లో లేదు. కనుక ఈ విలువైనటువంటి సమయంలోనే, ఈ చక్కని అవకాశం ఉంటుండగానే ఈరోజు లోపాలన్నీ కూడా సరిచేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.